హాయ్ గైస్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు టెక్నోవల్. ఇంతకుముందు ట్యాపింగ్ వీడియోలో మనం ట్యాప్స్, వాటి యొక్క కన్స్ట్రక్షనల్ ఫీచర్స్, ట్యాప్ రెంచెస్ని చూసాం. ఈ ట్యాపింగ్ పార్ట్ 2 వీడియోలో ట్యాప్ డ్రిల్ సైజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో తెలుసుకుందాం. మన టార్గెట్ ఏంటంటే ఈసారి ట్యాపింగ్ మీద బిట్ పడితే మనం పక్కాగా ఆన్సర్ చేయగలిగేలా నేర్చుకుందాం. ఓకే, లెట్ స్టార్ట్. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ట్యాపింగ్ ద్వారా ఇంటర్నల్ థ్రెడ్స్ని కట్ చేయాలి అనుకుంటే ముందుగా జాబ్ మీద డ్రిల్ హోల్ వేసుకోవాలన్నమాట. మనం వేసే డ్రిల్ సైజు ట్యాప్ యొక్క మైనర్ డయామీటర్కి ఈక్వల్గా వేయాలి. మనం వేసే డ్రిల్ సైజు ట్యాప్ యొక్క మైనర్ డయామీటర్ కంటే తక్కువగా వేస్తే ట్యాప్ విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం వేసే డ్రిల్ సైజు ట్యాప్ యొక్క మైనర్ డయామీటర్ కంటే ఎక్కువగా ఉంటే ట్యాప్ ఈజీగా తిరిగి థ్రెడ్ అనేది ఫుల్గా ఫామ్ అవ్వదు. ఈ డ్రిల్స్ వేయడంలో ఏమైనా తేడా జరిగితే ట్యాపింగ్ సరిగా అవ్వకపోవడంతో పాటుగా జాబ్ పీస్ కూడా వేస్ట్ అవుతుందన్నమాట. ట్యాప్ డ్రిల్ సైజ్ని అంటే ట్యాపింగ్ కోసం వేయాల్సిన డ్రిల్ సైజ్ని తెలుసుకోవడానికి రెఫరెన్స్ చార్ట్స్ అని చెప్పి ఉంటాయి. ఈ చార్ట్స్ని ట్యాప్స్ కొనేటప్పుడు ఇస్తారు, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో కూడా ఉంటాయన్నమాట. ఈ రెఫరెన్స్ చార్ట్స్ని చూసి మనం ఈజీగా ట్యాప్ డ్రిల్ సైజెస్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్కి ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ మనకి ఎగ్జామ్లో ఈ రెఫరెన్స్ చార్ట్స్ ఇవ్వరు కాబట్టి మనం ట్యాప్ డ్రిల్ సైజెస్ని మాన్యువల్గా అంటే ఫార్ములాస్ ఉపయోగించి కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ వీడియో ఒక్కసారి చూడగానే అర్థమైతే వెల్ అండ్ గుడ్. కాకపోతే 1-2 సార్లు చూడండి, తప్పులేదు. నేర్చుకోవడమే మనకు ముఖ్యం. నేను ఐటీఐ చదివేటప్పుడు కూడా నాకు అంత త్వరగా ఈ టాపిక్ అర్థం కాలేదు, ఒక మార్కు పోగొట్టుకుంటే తప్ప. ప్రతి ఒక్క మార్కు మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉండాలా వద్దా అన్నది డిసైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఏ ఐటీఐ విద్యార్థి ఏ మార్కు మిస్ కాకూడదు అనేది ఈ టెక్నోవోల్డ్ ప్రయత్నం అనమాట. ఓకే, థ్రెడ్స్ కోసం మనం సాధారణంగా 2 టైప్స్ ఆఫ్ యూనిట్ సిస్టమ్స్ని యూస్ చేస్తూ ఉంటాం. అవేంటంటే బ్రిటిష్ స్టాండర్డ్ థ్రెడ్ యూనిట్ సిస్టమ్ ఒకటి, ఆ తర్వాత ఐఎస్ఐ థ్రెడ్ అనేది, దీన్నే మెట్రిక్ థ్రెడ్ అని కూడా అంటారు. ఇప్పుడు బ్రిటిష్ స్టాండర్డ్ థ్రెడ్ యొక్క ట్యాప్ డ్రిల్ సైజ్ని ఎలా కనుక్కోవాలో చూద్దామన్నమాట. బ్రిటిష్ స్టాండర్డ్ సైజ్లో మనం సైజెస్ని ఇంచెస్లో చెప్తాం అనమాట. ట్యాప్ డ్రిల్ సైజ్ని ఏ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేస్తామంటే ట్యాప్ డ్రిల్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ట్యాప్ సైజ్ మైనస్ 2 ఇంటూ డెప్త్ ఆఫ్ థ్రెడ్, అంటే 2 టైమ్స్ ఆఫ్ డెప్త్ ఆఫ్ థ్రెడ్ అనమాట. ఓకేనా. బ్రిటిష్ స్టాండర్డ్ థ్రెడ్ యొక్క డెప్త్ వచ్చేసి దాని పిచ్కి 0.64 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. దాని డెప్త్ అనేది దాని పిచ్కి 0.64 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. దీన్నే మ్యాథమెటిక్గా చెప్పాలి అంటే డెప్త్ ఈజ్ ఈక్వల్ టు 0.64 ఇంటూ పిచ్ అని చెప్పి రాస్తాం అనమాట. అంటే యాక్మీ థ్రెడ్ యాంగిల్ 29 డిగ్రీస్ అని, స్క్వేర్ థ్రెడ్ యాంగిల్ 90 డిగ్రీస్ అని, వి థ్రెడ్ యాంగిల్ 60 డిగ్రీస్ అని ఎలా ఫిక్స్ అయ్యి ఉంటాయో అలాగే యాంగిల్స్తో పాటు పిచ్, డెప్త్, విడ్త్, హైట్, రేడియస్ లాంటి మిగతా పారామీటర్స్ కూడా స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట. అలాగే బ్రిటిష్ స్టాండర్డ్ విత్ థ్రెడ్ యొక్క డెప్త్ పారామీటర్ వచ్చేసి దాని పిచ్కి 0.64 టైమ్స్ డెప్త్ ఉంటుందన్నమాట. మనకు కావాల్సింది బ్రిటిష్ థ్రెడ్ యొక్క ట్యాప్ డ్రిల్ సైజ్ కాబట్టి ఆ ట్యాప్ డ్రిల్ సైజ్ ఫార్ములాలో ఈ బ్రిటిష్ థ్రెడ్ యొక్క డెప్త్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందాక మనం చెప్పుకున్న ఫార్ములా ఏంటంటే ట్యాప్ డ్రిల్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ట్యాప్ సైజ్ మైనస్ 2 ఇంటూ డెప్త్. ఈ డెప్త్ ప్లేస్లో మనం ఈ బ్రిటిష్ స్టాండర్డ్ థ్రెడ్ యొక్క డెప్త్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. బ్రిటిష్ స్టాండర్డ్ డెప్త్ ఏంటంటే 0.64 టైమ్స్ ఆఫ్ ది పిచ్. సేమ్ దాన్నే సబ్స్టిట్యూట్ చేస్తే ట్యాప్ సైజ్ మైనస్ 2 ఇంటూ 0.64 ఇంటూ పి. 2 ఇంటూ 0.64 వచ్చి 1.28 అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి 2 ఫార్ములాలు వచ్చాయి. అవేంటంటే ఈ 2 ఫార్ములాస్లో ఏది ఎప్పుడు యూజ్ చేయాలో ఒకసారి చూద్దాం. మనకి ఈ ప్రాబ్లంలో డెప్త్ ఆఫ్ ది థ్రెడ్ ఇస్తే అప్పుడు మనం ట్యాప్ డ్రిల్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ట్యాప్ సైజ్ మైనస్ 2 ఇంటూ డెప్త్ ఆఫ్ ది థ్రెడ్ అనే ఫార్ములా వేసుకుంటాం. ఒకవేళ ప్రాబ్లంలో థ్రెడ్ యొక్క పిచ్ ఇస్తే ట్యాప్ డ్రిల్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ట్యాప్ సైజ్ మైనస్ 1.28 ఇంటూ పిచ్ అనే ఫార్ములాని వేస్తాం. దీనికి ఇంకొక థర్డ్ కేస్ కూడా ఉంది. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్లో థ్రెడ్ యొక్క పిచ్ ఇవ్వకుండా, థ్రెడ్ యొక్క డెప్త్ ఇవ్వకుండా థ్రెడ్స్ పర్ ఇంచ్ అనేది ఇస్తాడు, అంటే టీపీఐ అనేది ఇస్తాడు. ఆ టీపీఐ ఇచ్చి ట్యాప్ డ్రిల్ సైజ్ని కనుక్కోండి అని చెప్పి అంటుంటాడు. అలాంటప్పుడు ట్యాప్ డ్రిల్ సైజ్ ఫార్ములా వచ్చేసి ట్యాప్ సైజ్ మైనస్ 1.28 డివైడెడ్ బై 2
థ్రెడ్స్ పర్ ఇంచ్ అనే ఫార్ములా వేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు బ్రిటిష్ అయిపోయింది. ఇప్పుడు మెట్రిక్లోకి వెళ్దాం. మెట్రిక్ థ్రెడ్, ఇప్పుడు ఐఎస్ఐ థ్రెడ్ యొక్క ట్యాప్ డ్రిల్ సైజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఐఎస్ఐ సిస్టమ్నే మెట్రిక్ సిస్టమ్ అని చెప్పి కూడా అంటారు. ఈ ఐఎస్ఐ లేదా మెట్రిక్ సిస్టంలో సైజెస్ని ఎంఎంస్లో చెప్తారు. బ్రిటిష్లో అయితే ఇంచెస్లో, ఐఎస్ఐ లేదా మెట్రిక్లో అయితే ఎంఎంలో చెప్తారు. ఈ మెట్రిక్ సిస్టమ్ని డినోట్ చేయడానికి ఎం అనే లెటర్ని ఇండికేట్ చేస్తారనమాట. ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ మెట్రిక్ సిస్టంలో నుంచే మీరు ట్యాప్ డ్రిల్ సైజ్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి ఎక్కువగా అడుగుతుంటారు. ఈ మెట్రిక్ సిస్టంలో ట్యాప్ సైజ్ని మరియు పిచ్ని స్పెసిఫికేషన్లో ఇండికేట్ చేస్తారనమాట. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే M10x1.5 అని చెప్పి ఇస్తాడు స్పెసిఫికేషన్లో. బోల్డ్ స్పెసిఫికేషన్లో M10x1.5 అని ఇస్తాడు. ఎం అనేది మెట్రిక్ సిస్టమ్ యూనిట్ అని చెప్పి అర్థం అనమాట. ఆ తర్వాత 10 అనేది ట్యాప్ యొక్క సైజు, 1.5 అనేది దాని మీద కట్ చేయబడి ఉన్నటువంటి పిచ్ థ్రెడ్ యొక్క పిచ్ అనమాట. ఈ మెట్రిక్ థ్రెడ్ యొక్క డెప్త్ వచ్చేసి 0.61 ఇంటూ పి. అంటే మెట్రిక్ థ్రెడ్ యొక్క డెప్త్ దాని పిచ్కి 0.61 టైమ్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. మెట్రిక్ థ్రెడ్స్కి ట్యాప్ డ్రిల్ సైజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇంతకుముందు ఫార్ములానే యూజ్ చేస్తాం. అదేంటంటే ట్యాప్ డ్రిల్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ట్యాప్ సైజ్ మైనస్ 2 ఇంటూ డెప్త్ ఆఫ్ ది థ్రెడ్ అనమాట. మెట్రిక్ థ్రెడ్ డెప్త్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మెట్రిక్ థ్రెడ్ డెప్త్ ఎంత అంటే 0.61 ఇంటూ పి. ఇందాక 0.64, ఇప్పుడు 0.61. బ్రిటిష్ అయితే 64, మెట్రిక్ అయితే 61. దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం అనమాట. డెప్త్ని ట్యాప్ డ్రిల్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ట్యాప్ సైజ్ మైనస్ 2 ఇంటూ 0.61 ఇంటూ పి. 2 ఇంటూ 0.61 వచ్చేసి 1.22 అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ట్యాప్ డ్రిల్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ట్యాప్ సైజ్ మైనస్ 1.22 ఇంటూ పిచ్ వస్తుంది అనమాట. మనకి థ్రెడ్ యొక్క డెప్త్ ఇస్తే మనం జనరల్ ఫార్ములాను యూజ్ చేస్తాం. అదేంటంటే ట్యాప్ డ్రిల్ సైజెస్ ఈజ్ ఈక్వల్ టు ట్యాప్ సైజ్ మైనస్ 2 ఇంటూ డెప్త్ ఆఫ్ ది థ్రెడ్. ప్రాబ్లంలో పిచ్ ఇస్తే అప్పుడు ట్యాప్ డ్రిల్ సైజ్ని ట్యాప్ సైజ్ మైనస్ 1.22 ఇంటూ పిచ్ అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తే ట్యాప్ డ్రిల్ సైజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రెండు ఫార్ములాని యూజ్ చేసి 100% థ్రెడ్ పడ్డానికి ఈ రెండు ఫార్ములాస్ని యూజ్ చేస్తాం అనమాట. ప్రాబ్లంలో 100% ట్యాప్ డ్రిల్ సైజ్ని ఫైండ్ అవుట్ చేయండి అంటే ఈ ఫార్ములాస్ని యూజ్ చేస్తాం. మనకి ట్యాపింగ్లో 60% థ్రెడ్ ఫామ్ అయినా కానీ మనం ఆ జాబ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ జాబ్ యూజబుల్. 60% థ్రెడ్ ఫామ్ అవడానికి ఫార్ములా ఏంటంటే ట్యాప్ డ్రిల్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ట్యాప్ సైజ్ మైనస్ పిచ్ అనమాట. మనకి దీని మీద ఒక ప్రాబ్లం చేస్తే ఈజీగా అర్థమవుతుంది. చూడండి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే M10x1.5 ట్యాప్ యొక్క డ్రిల్ సైజ్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి అడిగాడు. మనం ఫస్ట్ 100% థ్రెడ్ ఫార్మేషన్ ఫార్ములాలో దీన్ని సాల్వ్ చేస్తాం. ఇక్కడ పిచ్ ఇచ్చాడు కాబట్టి ట్యాప్ డ్రిల్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ట్యాప్ సైజ్ మైనస్ 1.22 ఇంటూ 1.5. ఈ 1.22 ఎందుకు వచ్చింది అంటే 0.61 మెట్రిక్ థ్రెడ్ యొక్క డెప్త్ వచ్చేసి 0.61 కదా, అందువల్ల 2 ఇంటూ 0.61 వచ్చి 1.22 అయిందనమాట. ఈ ఫార్ములాలో మనం ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ట్యాప్ సైజు 10 ఇచ్చాడు కాబట్టి 10 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆ తర్వాత 1.22, పిచ్ ఆల్రెడీ మనకి ఇచ్చాడు 1.5 అని చెప్పి. వీటిని సాల్వ్ చేస్తే 8.17 mm వస్తుంది. ఇది 100% థ్రెడ్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఈ ఫార్ములాతో మనం ట్యాప్ డ్రిల్ సైజ్ వేస్తే ఇప్పుడు 60% థ్రెడ్ ఫార్మేషన్కి ఫార్ములా ఇంతకు చెప్పుకున్నాం కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ట్యాప్ డ్రిల్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ట్యాప్ సైజ్ మైనస్ పిచ్ అనమాట. ట్యాప్ డ్రిల్ సైజ్ మనకి 10 ఇచ్చాడు, పిచ్ వచ్చేసి 1.5 ఇచ్చాడు. 10 మైనస్ 1.5 చేస్తే 8.5 mm వస్తుంది. 60% థ్రెడ్ ఫామ్ అవుతుంది. ఈ 8.5 mm డ్రిల్ బిట్తో హోల్ వేసి ట్యాపింగ్ చేస్తే 60% థ్రెడ్ కట్ అవుతుంది అని అర్థం అనమాట. ట్యాప్ డ్రిల్ సైజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకో ఫార్ములా కూడా ఉంది. అదేంటంటే ట్యాప్ డ్రిల్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ట్యాప్ సైజ్ ఇంటూ 0.8.
అంటే ట్యాప్ సైజ్ మనకు ఆల్రెడీ 10 ఇచ్చాడు, ఇంటూ 0.8 వేస్తే 8 mm వచ్చింది. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం థ్రెడ్ కటింగ్ చేస్తే థ్రెడ్ యొక్క యాక్యురసీ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ట్యాప్ డ్రిల్ సైజ్ని కనుక్కోండి అన్నప్పుడు 100% డెప్త్ ఫార్మేషన్ ఫార్ములాతోనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. వాడు వేరే పద్ధతిలో కనుక్కోమని ప్రాబ్లంలో ఇస్తేనే మాత్రమే వేరే పద్ధతిలో కనుక్కోవాలి. లేదంటే 100% డెప్త్ ఫార్మేషన్ పద్ధతిలో వచ్చే సొల్యూషన్నే ఫైనల్ ఆన్సర్గా కన్సిడర్ చేస్తారు. ట్రేడ్ థియరీని అందరికీ అర్థమయ్యే విధంగా ఫ్రీగా వివరిస్తున్న టెక్నోవల్ని అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.